36 టీవీ న్యూస్. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చెన్నై కొత్తపల్లి మండలం నామద్దలకు తరలి వచ్చిన రైతులు, పాదయాత్రలో కదం తొక్కిన రైతులు, సాగునీటి హక్కుల కోసం అడుగులో అడుగులేశారు. టీడీపీకి డబ్బులు, రైతులకు ఎండిన బోర్లు. రాయలసీమ సాగు, తాగునీటి హక్కుల కోసం రైతాంగం మరోసారి కదం తొక్కింది. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం చెన్నై కొత్తపల్లి మండలం నామద్దల నుంచి హంద్రీనీవా కాలువ వరకు నిర్వహించిన పాదయాత్రకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సాగునీరు, తాగునీటి హక్కుల కోసం అడుగులో అడుగులేశారు. మాజీ మంత్రి శైలజానాథ్, జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, కదిరి ఇన్ఛార్జ్ మక్బూల్, హిందూపూర్ ఇన్ఛార్జ్ దీపిక, మడకసిర ఇన్ఛార్జ్ ఈరలక్కప్ప తదితరులు పాల్గొన్నారు. సభలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హంద్రీనీవా ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 5 టీఎంసీల తాగునీటి పథకం నుంచి 40 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా తీర్చిదిద్దారని, అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానిని 83 టీఎంసీల సామర్థ్యానికి విస్తరించేలా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ దానిని 40 టీఎంసీలకే పరిమితం చేసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిధులు పారిపోతున్నాయో గాని నీళ్లు పారడం లేదు. చంద్రబాబు పాలనలో నిధులు మాత్రం పారుతున్నాయని, రైతుల పొలాలకు నీళ్లు మాత్రం చేరడం లేదని ప్రకాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హంద్రీనీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, కానీ రైతులకు ప్రయోజనం శూన్యమని విమర్శించారు. లైనింగ్ తో 1,00,000 ఎకరాలపై ప్రభావం. హంద్రీనీవా కాలువకు 3,800 కోట్లతో లైనింగ్ వేయడం వల్ల దాదాపు 1,00,000 ఎకరాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయని, వేలాది బోర్లు ఎండిపోయాయని అన్నారు. డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకుండా ప్రధాన కాలువకు లైనింగ్ వేయడం దేశంలో ఎక్కడా ఉండదని ఎద్దేవా చేశారు. అందరికీ శతకోటి వందనాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V36 న్యూస్. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.